సిద్ధం. ఊరిని సిద్ధం అనే పదంతో సరిపోదు, అది దాని ముందో తర్వాత ఏదో పదం అంటే పరిపూర్ణత వస్తుంది. అవును, అర్థస్ఫూరితం అంటారు. ఏంటది? అర్థస్ఫూరితం. అర్థస్ఫూరితం అన్న పదం పెట్టారు. నువ్వు సిద్ధం అంటే దానికి ముందు జనం ఏం పెడతారు తెలుసా? అంటున్నారు ఓడిపోవడానికి సిద్ధం, పారిపోవడానికి సిద్ధం. పైకెత్తేదా? వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరంలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడైన గొట్టిముక్కల రఘురామరాజు గారి ఆధ్వర్యంలో వారి టీం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రావడం, మరి కుప్పంలో ముగింపు కార్యక్రమం చేసుకోవడానికి విచ్చేసినటువంటి మన టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ, అదేవిధంగా తిరుపతి నగరంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన కాండ లక్ష్మీపతి నాయుడు గారు, అదేవిధంగా సింధుజ గారు, అదేవిధంగా జయరామరెడ్డి గారు పార్లమెంట్ అధ్యక్షులుగా, అదేవిధంగా కరాటే చంద్ర, అదేవిధంగా నగరాధ్యక్షుడిగా కంబా జనార్దన్ గారు, సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా పాతకుంట గిరి గారు, మరి ఆముదాల తులసి గారు, దేవళ్ళ శ్రీనివాస్ గారు, అందరూ కూడా ఇక్కడ ఈ కమిటీ సభ్యులందరూ కూడా తిరుపతి నగర కమిటీ సభ్యులందరూ కూడా మాధవ నాయుడు గారు, రెడ్డప్ప నాయుడు గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి తిరుపతిలో జరిగేటువంటి ఈ టీఎన్టీయూసీ బస్సు యాత్రకు విజయవంతం చేయడానికి పాల్గొన్నటువంటి తిరుపతి స్టేట్ కమిటీ, నగర కమిటీ, పార్లమెంట్ కమిటీ, తిరుపతి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజున మరి ఏ ఒక్క వర్గం వారు కూడా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి పరిపాలన ఒక విధ్వంసకర పరిపాలన, ఒక అరాచక పరిపాలన, మరి ఒక అనాగరిక పరిపాలన, ఒక అనుభవరాహిత్య పరిపాలన, ఇన్ని చేసి ఈ రోజున ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో నెలకొనింది అంటే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి, మరి ఒక పిచ్చి జగన్మోహన్ రెడ్డిగా, ఒక ఆలోచన లేనటువంటి, తాను అనుకునిందే ఒక నియంతగా పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి మనం అందరం కూడా కష్టాలు కావాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని మరి గద్దె దించేంత వరకు కూడా అన్ని పార్టీలు కూడా ఈరోజు జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడానికి పట్టం కట్టుకున్నారు. కాబట్టి మనమందరం కూడా వారికి చేయూతనిచ్చి తప్పకుండా ఈ రాష్ట్రంలో రాబోయే తెలుగుదేశం జనసేన పార్టీ పరిపాలన అందిస్తామని అందించాలని కూడా అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం.